కూకట్పల్లి ప్రశాంత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేపర్ ప్లేట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మంటల తీవ్రతకు రేకుల షెడ్ కూలిపోయింది. చుట్టుపక్కల కంపెనీల నిర్వాహకులు భయభ్రాంతులకు గురయ్యారు. 3 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. అసలు మంటలు ఎలా రాజుకున్నాయి, కారణం ఏంటనే వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కూకట్పల్లి ప్రశాంత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక పేపర్ ప్లేట్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మనం చూడవచ్చు ఒకసారి ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఆ రేకులు అనేవి మెల్ట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే భారీగా మంటలు ఎగిసిపడడంతో ఇటు పేపర్ ప్లేట్స్ గోదాం కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల ధాటికి ఆ రేకులు కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లక్కీలీ పక్కనే ఉన్నటువంటి ట్రాన్స్ఫారం వరకు కూడా మంటలు చెలరేగాయి. వెంటనే ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన వారు కావచ్చు, ఇక్కడ స్థానికులు దానికి సంబంధించినటువంటి పవర్ని ఆపేశారు. దీంతో పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే మంటలు ఎగసిపడుతున్న సందర్భంలో కార్మికుల లోపల అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 15 మంది కార్మికులు కూడా లోపల ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 15 మంది కార్మికులు వెంటనే మంటల దాటికి వెంటనే అగ్ని ప్రమాదం జరగడంతో బయటికి పరుగులు తీసినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ప్రాణ నష్టం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు ఈ ప్రమాదంలో. అయితే ప్రధానంగా పేపర్ ప్లేట్స్ సంబంధించిన గోదాం కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి అగ్ని ప్రమాద తీవ్రతను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోనే షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేయడంతో 15 మంది కార్మికులు పేపర్ ప్లేట్స్ ప్యాకింగ్ కావచ్చు ఇతర పనులు చేస్తున్న సందర్భంలో ఆ మంటలను చూసి వెంటనే వాళ్ళు బయటికి పరుగులు తీసిన పరిస్థితి. ప్రాణాలు కాపాడుకోవడానికి బయటికి పరుగులు తీశారు. ఒకసారి మనం తెలుసుకుందాం నిన్న ప్రమాదం జరిగిన సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనేది. బ్రదర్, ఎట్లా ఉండే, అంటే ఎట్లా జరిగింది ప్రమాదం జరిగినప్పుడు, ఎట్లా ఉండే పరిస్థితి అంటే ఇప్పుడు ఫైర్ లోపల నుంచి అయింది సార్. ఫైర్ లోపల నుంచి అయ్యేటల్లకల్లా ఇక్కడ ఉన్న వర్కర్స్ ఏం చేసారంటే కొంతవరకు ఈ కాటన్లు తీసి బయట వేసారు. బయట కాటన్లు తీసి బయట వేసారకల్లా మంట అనేది కవర్ కాలేదు. ఎందుకంటే అట్టలు షెడ్ అంతా హీట్ ఉంటుంది కదా, దానికి పవర్ అనేది అంటే హైట్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల బయట పడేసిన ఆ బాక్సులు కూడా మళ్ళీ అంటుకున్నాయి. అంటే బయట లోపల ఒకటిసారి పెరిగిపోయింది మంట పెరిగిపోయేటల్లకల్లా ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇదంతా ఒక 5-10 మినిట్స్లో జరిగిపోయింది ఇదంతా. ఎందుకంటే అంతలోపు ఎవరేం చేయలేరు, అంత వాటర్ మనం తేలేము. దాంతోపాటు 10-20 నిమిషాల్లోనే మొత్తం షెడ్ అంతా మెల్ట్ అయిపోయింది. మొత్తం మెల్ట్ అయిపోయింది అంటే మంటలు పెద్ద ఎత్తున వచ్చినట్టు. ఎందుకంటే ఐరన్ రాళ్ళు కూడా పూర్తిగా కరిగిపోయినాయి. ఇది ఒక్కొక్కటి చాలా అంటే చాలా వెయిట్ ఉంది అది. అంటే చాలా ఇప్పుడు హెవీ, ఏమీ అంత లో కాదు, అంత హెవీ కూడా మెల్ట్ అయిపోయింది. అంటే చాలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. అది పక్క బిల్డింగ్ ఇంచుమించు 4 ఫ్లోర్లు ఉంది. ఆ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది మంట, దాన్ని మించిపోయింది మంట. అంత పెద్ద మంట, ఇంచుమించు ఒక 100 మీటర్ల దూరం దాకా కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు ఆ హీటుకు. అంత పెద్ద ఎత్తున మంట చెలరేగింది. దాంతోపాటు ఉన్న వాహనాలు 2 వాహనాలు బయటనే ఉంటాయి. ఈ కంపెనీకి సంబంధించింది ట్రాన్స్పోర్ట్. నేను ఈ కంపెనీలో ఏమున్నా ట్రాన్స్పోర్ట్ నా వెహికల్స్ వెళ్తాయి. నా 2 వెహికల్స్ కూడా అవి కూడా మొత్తం మీరు చూసారు, మొత్తం పరిస్థితి అంతా ఖరాబ్ అయిపోయింది. స్థానిక అధికారులు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం ఉంటే మాకు కొంత హెల్ప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి మనం చూడవచ్చు. అగ్ని ప్రమాద తీవ్రత దాదాపు 100 మీటర్ల పైకి కూడా మంటలు పూర్తిగా ఎగిసిపడిన పరిస్థితి అని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 నుంచి 18 మంది కార్మికులు లోపలే ఉండే మంటల దాటికి తట్టుకోలేక అంటే మంటల్ని వాళ్ళు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇటు కాటన్లు కూడా బయటికి తీసుకొచ్చారు, కానీ అవి కూడా మంటలకు పూర్తిగా మస్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎక్విప్మెంట్ కూడా పూర్తి ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా మంటలకు కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ పరిశ్రమ అనేది కూడా పూర్తిగా మంటల్లో బుగ్గైపోయిన పరిస్థితి ఈ అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ఇదంతా జరిగింది. కేవలం 10 నిమిషాల సమయంలోనే పూర్తిగా మంటలకు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే దాదాపు 2-3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని పూర్తిగా అదుపు చేశాయి. అప్పటికే పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అయితే సమ్మర్ వేసవికాలం వస్తున్న నేపథ్యంలో ఇటు కుటీర పరిశ్రమలే కావచ్చు, చిన్న చిన్న పరిశ్రమలు, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇంట్లలో ఉన్నవారు కూడా ఈ ఫైర్కి సంబంధించినటువంటి నిబంధనలు పాటించాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షణ, కొన్ని నిబంధనలను కూడా వారికి చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనితో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్, కూకట్పల్లి నుండి.